అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు గ్లోబల్ స్టాక్ మార్కెట్లను నిలువున ముంచుతున్నాయి. యావత్ ప్రపంచం అమెరికాపై పడి దోచుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రతీకారంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకాన్ని బాదుతానని ప్రకటించి అన్నంత పని చేశాడు. పొరుగున ఉన్న కెనడా, మెక్సికోలతో పాటు చైనా, ఇండియాలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేశాడు. తరువాత కెనడా, మెక్సికోపై కాస్త ఉదారత చాటుతూ ఒక నెల గడువు ఇచ్చారు. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో తన తారీఫ్తో అమెరికా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుందని హెచ్చరించడంతో అమెరికాతో పాటు గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇక ప్రత్యేక కథనంలో గ్లోబల్ స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. స్టాక్ మార్కెట్ అంటేనే సెంటిమెంట్తో కూడుకుంది. చిన్న వార్త కూడా మార్కెట్లను అతలాకుతలం చేస్తుంటాయి. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో చిన్న సంఘటన జరిగినా లేదా యుద్ధాలు జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు జరిగినా దాని ప్రభావం గ్లోబల్ స్టాక్ మార్కెట్లపై ఖచ్చితంగా ఉంటుంది. మరి అదే ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం రాబోతుందని ప్రకటించడంతో పరిస్థితి ఎలా ఉంటుందో తేలికగానే ఊహించుకోవచ్చు. తాజాగా ట్రంప్ ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం రూపాంతరం చెందుతుందంటూనే దేశ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే అవకాశం కూడా ఉందని చెప్పారు. కాగా ట్రంప్ టెలివిజన్ ఇంటర్వ్యూ అమెరికాలో ఆదివారం నాడు ప్రసారమయ్యింది. మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోవడంతో ట్రంప్ అధికారులతో పాటు సలహాదారులు, ఇన్వెస్టర్ల భయాలను తగ్గించడానికి ప్రకటనలు మాత్రం గుప్పిస్తున్నారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయింది. గ్లోబల్ స్టాక్ మార్కెట్లన్నీ దారుణంగా నష్టపోతున్నాయి. ఆసియా నుంచి అమెరికా వరకు మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్కు గురువారం నాడు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఫాక్స్ న్యూస్ ఆదివారం నాడు ట్రంప్ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. ఇక ఇంటర్వ్యూలో ట్రంప్ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, అయినా ముందస్తుగా తాను ఆర్థిక వ్యవస్థ ఇలా ఉంటుందని, అలా ఉంటుందని ఊహించడం తనకి ఇష్టముండదన్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం రూపాంతరం చెందుతోంది. దీనికి కారణం తాము తీసుకుపోయే అతిపెద్ద నిర్ణయాలే కారణమన్నారు. అమెరికా కోల్పోయిన సంపద తిరిగి సంపాదించుకుంటదన్నారు. అదే తాను చెప్పబోయే అతిపెద్ద అంశమని ఫాక్స్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ట్రంప్ ఫాక్స్ ఇంటర్వ్యూ తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. మంగళవారం నాడు జపాన్కు చెందిన నిక్కీ 225 లేదా 1.7% పడిపోయింది. దక్షిణ కొరియాకు చెందిన కోప్సీ 1.5%, హాంకాంగ్కు చెందిన హెంగ్సెంగ్ ఇండెక్స్ 0.7% నష్టపోయింది. కాగా న్యూయార్క్లో సోమవారం నాడు S&P 500 అమెరికాలోని అతిపెద్ద కంపెనీలను ట్రాక్ చేస్తుంటుంది. 2.7% క్షీణించింది. అలాగే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2% క్షీణించింది. ఇక టెక్నాలజీ స్టాక్స్ ఎక్కువగా ట్రేడ్ అయ్యే నాస్డాక్ విషయానికి వస్తే 4% వరకు క్షీణించాయి. ఇక ట్రంప్ తన వ్యాఖ్యల తర్వాత అత్యధికంగా నష్టపోయింది మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా షేర్ ఏకంగా 15.4% క్షీణించింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చెందిన చిప్ దిగ్గజం ఎన్విడియా సుమారు 5% వరకు నష్టపోయింది. ఇక మిగిలిన అతిపెద్ద టెక్ కంపెనీలు మెటా, అమెజాన్, అల్ఫాబెట్లు కూడా దారుణంగా నష్టపోయాయి. ఇక ట్రంప్ విషయానికి వస్తే ప్రపంచ దేశాల నాయకులను టారిఫ్ పెంచుతూ నిద్ర లేకుండా చేస్తున్నారు. తమ దేశంపై ఎంత పన్ను బాదుతాడో అని ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన నాయకులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా సంపన్న దేశం. చిన్న చిన్న దేశాలు ప్రధానంగా అమెరికాకు ఎగుమతి చేసి బ్రతుకీడ్చుతున్న దేశాలు కోకొల్లలు. ఉదాహరణకు కెనడాకు కొత్త ప్రధానమంత్రిగా రాబోతున్న కార్నీ కూడా ఆదివారం నాడు మాట్లాడుతూ అమెరికా తమపై 25% పన్ను బాధితే తమ ప్రజలు ఏం కావాలి, తమ కార్మికుల కుటుంబాలు ఎలా బ్రతకాలి, తమ బ్రతుకులు ఏం కావాలని ట్రంప్ను నిలదీశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే రాజకీయ నాయకులు ట్రంప్ నుంచి ఎలాంటి పిడుగులాంటి వార్త వినాల్సి వస్తుందని భయపడి చేస్తుంటే ప్రస్తుతం ఇన్వెస్టర్లు కూడా ట్రంప్ తీసుకునే నిర్ణయంతో మార్కెట్లు ఎంతవరకు నష్టపోతాయో అని లెక్కలు వేసుకునే పనిలో పడ్డారని అమెరికాకు చెందిన మార్కెట్ ఎనలిస్టు టీం వాటరర్ చెప్పుకొచ్చారు.
ట్రంప్ ఊహించి చెబుతున్నట్టు ఇప్పట్లో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు మాత్రం పెద్దగా లేవు. అయితే అమెరికా అధ్యక్షుడి హోదాలో ఇలాంటి కామెంట్లు చేస్తే ఇన్వెస్టర్లో సహజంగానే భయాందోళనలు మొదలవుతాయి. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము చూస్తూ తెలిసి మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి సాహసం చేయడం గదా. అలాగే ఉన్న షేర్లను కూడా విక్రయించుకొని ఎంతో కొంత మొత్తం తీసుకుని బయటపడాలనుకుంటాడు ఇన్వెస్టర్. అయితే అమెరికాలో సోమవారం నాడు ట్రేడింగ్ ముగిసిన తర్వాత వైట్ హౌస్ అధికార ప్రతినిధి కుష్ దేశాయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండస్ట్రీ లీడర్స్ ట్రంప్ ఎజెండాకు తగ్గట్టుగానే స్పందించారు. ట్రిలియన్ల కొద్ది డాలర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల రూపంలో వస్తుంటాయన్నారు. నవంబర్ తర్వాత స్టాక్ మార్కెట్లు బాగా పుంజుకున్నాయి. అప్పుడు ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మార్కెట్లు ఊపందుకున్నాయి. అటు తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గత వారం అమెరికా మార్కెట్లు నవంబర్ కంటే ముందునాటి స్థాయికి దిగొచ్చాయి. ఇక ట్రంప్ ఎన్నికల్లో గెలిస్తే పన్నుల్లో కోత విధిస్తారని, నిబంధనలు సరళతరం చేస్తారని ఆశించడంతో మార్కెట్లు బుల్రన్లు దూసుకుపోయాయి. ఇక ట్రంప్ టారిఫ్ విషయానికొస్తే దేశంలోకి వచ్చే వస్తువులపై పెద్ద ఎత్తున టాక్సులు విధించడంతో అమెరికాలోనే వస్తువు ధర పెరుగుతోంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంగుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ విధిస్తున్న టారిఫ్ చూస్తే దేశంలో ఖచ్చితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని అమెరికాకు చెందిన కిలికాన్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ రాచెల్ వింటర్ ఒక టీవీ ప్రోగ్రాంలో మాట్లాడుతూ చెప్పారు. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే చైనా, మెక్సికో, కెనడా నుంచి అమెరికాకు చట్ట వ్యతిరేకంగా డ్రగ్స్ రాకుండా అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యాయని మండిపడుతున్నారు. అయితే ట్రంప్ ఆరోపణలను ఈ 3 దేశాలు ఖండిస్తున్నాయి. అయితే ఇన్వెస్టర్లు ప్రారంభంలో ట్రంప్ పన్నులు తగ్గించడంతో పాటు సరళతరమైన నిబంధనలు అమలు చేస్తారని ఆశించడంతో మార్కెట్లు బుల్రన్లు దూసుకుపోయాయి. అయితే రాను ట్రంప్ వ్యవహారం పూర్తి వివాదాస్పదంగా మారిపోయింది. ఆయన ధోరణి చూస్తుంటే ప్రపంచంలోని అన్ని దేశాలను శత్రు దేశాల కోణంలో చూస్తున్నారు. అమెరికాను అన్ని దేశాలు కలిసి దోచుకున్నాయి అంటూ ప్రతీకారంగా ప్రతి దేశంపై పెద్ద ఎత్తున పన్నులు బాదుతున్నారు. అది కాస్త తమ ఆర్థిక వ్యవస్థ పతనానికి దారి తీస్తుందని, తమ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని ట్రంప్ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా అమెరికా మార్కెట్లు పుంజుకుంటాయి. దాని ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లు కూడా కుదుట పడుతాయి. ట్రంప్ ఇక నుంచైనా ప్రకటన చేసే ముందు కాస్త స్టాక్ మార్కెట్ల ఇన్వెస్టర్లను దృష్టిలో ఉంచుకొని చేయండి సార్ అంటున్నారు అమెరికా ఇన్వెస్టర్. మరి అమెరికన్ ఇన్వెస్టర్ ఆక్రందన ట్రంప్ చెవిన పడుతుందని ఆశిద్దాం.